99% మంది ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఒక పెద్ద తప్పు చేస్తారు. వాళ్ళు పదాలు నేర్చుకుంటారు కానీ వాక్యాలు నేర్చుకోరు. ఈరోజు మనం కేవలం పదాలే కాదు, వాక్యాలు కూడా నేర్చుకుందాం. ఇవే రోజు మాట్లాడే ఇంగ్లీష్‌కు బలమైన పునాది. నెంబర్ 1, నేను. ఐ యామ్. నేను అనేది ఇంగ్లీష్‌లో ఐ యామ్ అంటాము. ఐ యామ్‌ని సెంటెన్స్‌గా ఈ విధంగా మాట్లాడొచ్చు. ఐ యామ్ హ్యాపీ. ఐ యామ్ బిజీ. ఇదే రిపీట్ చేయండి 2, 3 సార్లు. ఐ యామ్ హ్యాపీ. ఐ యామ్ బిజీ. రెండోది, నా పేరు. మై నేమ్ ఈజ్. నా పేరు. మై నేమ్ ఈజ్. నా పేరు అంటే ఇలా చెప్పొచ్చు. మై నేమ్ ఈజ్ సురేష్. మై నేమ్ ఈజ్ రాహుల్ అని మాట్లాడొచ్చు. ప్రాక్టీస్ 2 times. మూడవది, నేను డాష్ నుండి వచ్చాను. అంటే ఆ డాష్‌లో మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మనము తెలుగులో చెప్తాము. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను బెంగుళూరు నుండి వచ్చాను. కానీ ఇంగ్లీష్‌లో మనం మొదటిగా స్టార్ట్ చేస్తాం. ఐ యామ్ ఫ్రమ్ అని ఎక్కడి నుండి వచ్చామో అది చివరగా చెప్తాము. ఈ విధంగా ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ యామ్ ఫ్రమ్ బెంగుళూరు అని. దీన్ని 2, 3 సార్లుగా ప్రాక్టీస్ చేయండి. నాలుగవది, నేను డాష్‌లో ఉన్నాను. మీరు ఎక్కడున్నారో ఆ డాష్‌ని ఫిల్ చేయండి. ఐ లివ్ ఇన్ బెంగుళూరు. ఆ విధంగా. ఐ లివ్ ఇన్ చెన్నై. ఆ విధంగా. ఐ లివ్ ఇన్ ఇండియా. ఆ విధంగా మనము చెప్పుకోవచ్చు. ఐదవది, నేను డాష్ చేస్తాను. అంటే మనం ఆ డాష్‌లో ఏదైతే పని చేస్తామో ఆ పని మనం చెప్పుకోవచ్చు. ఓకే. నేను అనగా ఐ. చేస్తాను అంటే డూ. సో ఐ డూ. ఎగ్జాంపుల్‌గా ఐ డూ ఫోటోగ్రఫీ. ఐ డూ బిజినెస్. ఐ డూ జాబ్. ఆ విధంగా మనం మాట్లాడుకోవచ్చు. సో ఐ డూ అనే పదాన్ని ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఈ 5 ప్యాటర్న్స్‌ని మీరు ఈ రోజు మొత్తము ప్రాక్టీస్ చేయండి. డే 2లో మనం రేపు కలుసుకుందాం. బాయ్.